వారితో పాటుగా ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా శ్రీదేవి గారితో ప్రారంభిద్దాం. శ్రీదేవి గారు నమస్కారం అండి. ఎలా చూస్తారు శ్రీదేవి గారు? అంటే కాంగ్రెస్ కావచ్చు, ఇతర ప్రధాన ప్రతిపక్షాలు కావచ్చు, మొదటి నుంచి కూడా ఆపరేషన్ సింధూర్ పైన అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, అనేక ఆరోపణలు కూడా చేస్తున్నారు. ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు పోయింది. ఎందుకంటే ప్రతిసారి కూడా ట్రంప్ వచ్చి ఏవో కామెంట్స్ చేస్తుంటే వాటిని ఖండించలేకపోతున్నాం అంతర్జాతీయ వేదికలపైన అంటూ కామెంట్స్ చేశారు. దాంతోపాటుగా ఆపరేషన్ సింధూర్ పైన చాలా విషయాల్ని దాస్తున్నారు. భారత్కు జరిగినటువంటి నష్టాన్ని ఎక్కడా కూడా బయటకు చెప్పట్లేదు. ఈ విషయాలన్నీ కూడా దాయాల్సినటువంటి అవసరం ఏముందంటూ కూడా ప్రతిపక్షాలు కామెంట్ చేశారు. నేను దాదాపు అన్ని విషయాలకు సంబంధించి కూడా ప్రధాని మోదీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అసలు మీరు ఎలా చూస్తారు? ముందు నుంచి కూడా పాల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ తదితర రాజకీయ పరిణామాలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఆపరేషన్ సింధూర్ అనేది మన భారతదేశానికి సంబంధించిందండి. దీంట్లో పార్టీలకి అతీతంగా మనం అందరం కూడా దానికి సపోర్ట్ చేయాలి. నేను బీజేపీ అని చెప్పట్లేదు, చేయకూడదు. ఆ పార్టీ అన్ని కలిపి మనం ఆపరేషన్ సింధూర్ అంటే మన మహిళల సింధూర్ తీయబట్టే దానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ భర్తలను చంపుతుంటే ఎంత ఘోరంగా ఉంటుంది చెప్పండి. ఇప్పుడైనా ఏదైనా హార్ట్ అటాక్ కానీ ఏదైనా యాక్సిడెంట్ కానీ అయ్యి చనిపోతేనే బాధగా ఉంటుంది. మీరు ఏ కులము ఏ మతము అని చెప్పి డైరెక్ట్ గా వాళ్ళు చంపుతుంటే మన అందరం కలిసి కూడా మనం ఖండించాలి. అంతేగాని మీరు చెప్పాడు, ట్రంప్ చెప్పాడు విన్నారు, వీళ్ళు చెప్పారు విన్నారు అనేది కాదండి. ఇక్కడ మన అందరం కూడా పార్టీకి అతీతంగా దీనికి సపోర్ట్ చేసి మోడీ గారికి మనము థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంతేగాని దాని గురించి మనం చర్చించటం అనేది చాలా పెద్ద తప్పండి. మన ట్రంప్ ఏవి చెప్పలేదు. పాకిస్తాను ఆయన ప్రధానే కొన్ని ఆపండి, మీ జోలికి మేము రాము అని చెప్పి రిక్వెస్ట్ చేయబట్టి ఆపేమే. కానీ ఈ మోడీ గారు మన ట్రంప్ చెప్పిన విషయం వల్ల కానీ ఆపలేదు సింధూర్, ఆపరేషన్ సింధూరు. అది కూడా మేము చేసినా కూడా ఎట్లా పడితే అట్లా వాళ్ళ మీద పాకిస్తాన్ వాళ్ళని చంపటం, అందరినీ మన చంపలేదు. టెర్రరిస్టులు ఎవరున్నారో వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ వరకే చంపాం. కానీ వేరే పాకిస్తాన్ వేరే అమాయకుల జోలికి మాత్రం మన ఇండియా ఆర్మీ పోవద్దని కూడా స్ట్రిక్ట్ గా చెప్పారు. అలానే చేశాం. అంతేగాని ఆపరేషన్ సింధూర్ అనేది స్త్రీలకి గర్వకారణం అండి. అది సింధూర్ పోవడం చాలా బాధాకరం. మేమందరం కూడా త్రిలంగ ర్యాలీ చేశాము, సింధూర్ ర్యాలీ తీసాము. అందరము కూడా ఆ నెల రోజుల పాటు మేమందరం ప్రతి డిస్టిక్ లో ప్రతి ఊళ్ళో కొవ్వొత్తులు ర్యాలీ చేశాము. ఇవన్నీ చేశాము. ఎందుకు అంటే అందరు పార్టీకి అతీతంగా అండి, అందరూ వచ్చారు. మేము చేసినప్పుడు మేము పెట్టడం కూడా బీజేపీ ఏమీ పెట్టలేదు. భారతమాత జెండా ఒకటే పెట్టి ఆ భారతమాత జెండాతోనే మేము అందరం కలిసి కట్టుగా చేశాం. కానీ ఎక్కడ గొడవలు కానీ ఏమీ రాలే. నిన్న అక్కడ చర్చ వచ్చిందే తప్ప ఈ రోజు వరకు కూడా దాని గురించి చర్చ రాలేదు. అంటే మళ్ళీ మాట్లాడతాను మీతో ఒకసారి.